నేను నన్నబోయిన తిరుపతి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇలా హన్మకొండ జిల్లాలో ఉపాధ్యాయుల అధ్యయన తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ రాబోయేటువంటి కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులను మరింత చైతన్యవంతం చేయడం కోసము మన ఈ రాష్ట్ర జిల్లా స్థాయిలో అధ్యయన తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మొత్తం విద్యారంగాన్ని విధ్వంసం చేసింది. ఆ ప్రభుత్వాన్ని కాదు అని మరొక ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలుగా ఉపాధ్యాయులుగా కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించినటువంటి సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 27,000 ప్రభుత్వ పాఠశాలను కేవలము 4,000 పాఠశాలను కుదిస్తామని 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తామని చాలా నిర్విద్వంగా చెప్పడం అనేటువంటి దాన్ని డిపిటిఎం పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళ మూతబడినటువంటి ప్రతి పాఠశాలను కూడా తెరిపిస్తామని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండాలని వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ పాఠశాలను తెరిపించి ప్రజలందరికీ కూడా విద్యను అందుబాటులో ఉంచి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పాఠశాలను మూసివేసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను పెంచి పోషించడం అనేటువంటిది ఇది సరైనటువంటి కార్యక్రమం కాదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలను కాదు అని ప్రైవేటు పాఠశాలల యొక్క ప్రారంభోత్సవానికి వెళ్లి చేయడం అంటేనే ఈ ప్రభుత్వ పాలకుల యొక్క లక్ష్యం అర్థమవుతా ఉన్నది. వాళ్ళ దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా విద్యాభిమానులందరూ కూడా వాళ్ళ ఈ ప్రభుత్వ విద్యను కాపాడడం కోసం వాళ్ళ పాలకులకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కామన్ స్కూల్ విద్యా విధానం మాత్రమే, ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం మాత్రమే ఈ సమాజంలో ఉన్న అంతరాలను పోగొట్టి ఒక సమాజానికి ఏర్పాటుకు దారితీస్తున్నాయని కామన్ స్కూల్ విద్యా విధానం అమలు కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని టీపీటీఎఫ్ పరంగా కోరుతా ఉన్నారు.